అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, సుప్రీంకోర్టు సంచలన తీర్పు మరోసారి సీరియస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోకి ఈ ఫ్లెక్సిల్ టికెట్లో పాప్కార్న్, కూల్ డ్రింక్స్ అధిక ధరలపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సినిమా హాళ్ళు ఖాళీగా మారతాయని సుప్రీంకోర్టు అయితే తెలియజేసింది అనమాట. మల్టీప్లెక్స్ సంబంధించి ముఖ్యంగా అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహా ఇతరులు వేసిన పిటిషన్లు విచారిస్తూ జస్టిస్ విక్రమ్నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని పరిశీలించింది. ఈ విషయంపైన కర్ణాటక హైకోర్టు ముఖ్యంగా తీర్పు ప్రకారం టికెట్ల ధరను కూడా $200 ఫిక్స్ చేయాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. సో $700 కాఫీ విచారణ పైన జస్టిస్ విక్రమ్నాథ్ మీరు వాటర్ బాటిల్ $100 అంటే కాఫీకి 700 వసూలు చేస్తున్నారని చెప్పేసి అన్నారు. దీనికి సంబంధించి మల్టీప్లెక్స్లు తరపున న్యాయవాది ముకుల్ రోహిత్ స్పందిస్తూ తాజ్ హోటల్లో $1000 కాఫీ అందిస్తున్నారు, అక్కడ ధర నిర్ణయిస్తారా అని చెప్పేసి ప్రశ్నించారు. దీనికి ప్రతిస్పందనగా జస్టిస్ విక్రమ్నాథ్, అది వారి ఇష్టం, సినిమా అనేది ఇప్పటికే క్షీణించింది, ధరలు తగ్గించకపోతే ప్రజలు రావడం కూడా మానేస్తారు అని అన్నారు. ఇక సినిమాను సమాజంలో అన్ని వర్గాలు ఆస్వాదించేలా ఉండాలని, ధనికులకే పరిమితం కాకూడదని చెప్పేసి అన్నారనమాట. ప్రజలు మల్టీప్లెక్స్లు వెళ్ళకూడదు అనుకుంటే సాధారణ సినిమా హాల్లకు వెళ్ళాలని కూడా కోర్టు బదిలిచ్చింది. అయితే టికెట్ను $200 ధర నిర్ణయించడం సరైన దిశలో ఒక అడుగు అని, ప్రజలు తిరిగి థియేటర్లకు వచ్చేలా ప్రోత్సహిస్తుందని చెప్పేసి కోర్టు అనేది